దేవాలయాలను ఆదాయ వనరుగా భావిస్తున్న ప్రభుత్వాలు బాధ్యతగా ధర్మ ప్రచారాన్ని ఎందుకు చేపట్టడం లేదని విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది. చాలా దేవాలయాలు ధూపదీప నైవేద్యాలకు సైతం నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అందుకే మన దేవాలయాలను మనమే పరిరక్షించుకుందామని నినదిస్తూ హైందవ శంఖారావానికి తన గళం వినిపించేందుకు నేను సైతం అంటూ కదిలింది విశాఖలోని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి వర్గం. దీనిపై మరింత సమాచారాన్ని మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి అందిస్తారు. విశ్వ హిందూ పరిషత్ ఈ నెల 5వ తేదీన విజయవాడలో తలపెట్టినటువంటి హైందవ శంఖారావానికి భారీగా విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా తరలి వెళ్తున్నారు. అలాగే హిందువులందరూ కూడాను ప్రత్యేకించి వారి వారి వాహనాల్లో తరలి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి విశాఖ జిల్లాలో కనిపిస్తుంది. ప్రస్తుతం నాతో కొంతమంది ప్రయాణం చేయడానికి వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు. సార్, మీ పేరండి? కాశీ విశ్వేశ్వరరావు అండి. నేను బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్కి. ఈ ఐదవ శంఖారావం అనేది ఈ కార్యక్రమానికి ఎప్పుడో నవంబర్లోనే శివాజీ గారు వచ్చి మా బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో మీటింగ్ పెట్టి అందరినీ చైతన్యపరచడం జరిగింది. సో నిజంగా కూడా ఇది ముఖ్యమైన విషయం. హిందువులకి మనోభావాలు దెబ్బతినకుండా మా అన్న మతస్థుల్ని అక్కడ మన విధుల్లో ఏదైతే హిందూ దేవాలయాల్లో వాళ్ళని తొలగించి అందరినీ హిందువులనే పెట్టుకోవాలని, అలాగే హిందూ దేవాలయాల మీద దాడులు జరగకుండా చూడడానికి, అలాగే హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించడానికి ఇటువంటి కార్యక్రమం తలపెట్టినందుకు నిజంగా కూడా కమిటీ వారికి ధన్యవాదాలు, అభినందనలు కూడా. మరి ఇటువంటి కార్యక్రమం సక్సెస్ అయ్యి హిందువుల టెంపుల్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుల మీద ఉంది. ఇటువంటి కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, మీరే? హిందూ దేవాలయాల మీద ఉండే ఇవన్నీ ఖండిస్తూ ఈ శంఖారావం అనేది చాలా మంచి ప్రోగ్రాం అండి కండక్ట్ చేయడం అనేది విజయవాడ. మేమందరం రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి హిందూ దేవాలయాల మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయో అవన్నీ ఆపాలని మేమందరం కోరుకుంటూ హిందువులను గౌరవించి మన మతాన్ని హిందూ మతాన్ని కూడా గౌరవిస్తూ మన హిందూ మతాన్ని కాపాడాలని కోరుకుంటూ చెప్తున్నాను. సార్, సమయం ఆసన్నమైందంటారా? ఈ 5వ తారీఖున జరుగుతున్న హైందవ శంఖారావం ప్రోగ్రాము అసలు నిజంగా మనకు ఎందుకు అవసరం అనేది ఆలోచిస్తే, మనం చాలామంది మనకి మెజారిటీ ఆఫ్ దిస్ కంట్రీస్ హిందూయిజం అనుకుంటున్నాం. సో బట్ ఇది ఒక చిన్న పొగ ఎక్కడో కన్వర్షన్ అన్న టైప్లో స్టార్ట్ అయింది అనుకుంటున్నాం. బట్ ఇట్స్ లైక్ ఎ వైల్డ్ ఫైర్. ఏదో చెప్పినట్టు ఒక కారు చిచ్చులాగా ఈరోజు మనకి అది అంటుకోవడం మొదలెట్టింది. మనం అయ్యో అక్కడెక్కడో ఉందిలే, ఇది మన ఇంట్లోకి రాలేదు అనుకుంటున్నాం, కానీ మన ఇంటి వరకు వచ్చేసాయి, మన ఇళ్లలో జరుగుతున్నాయి. మన వ్యవస్థను మొత్తం ఆంగ్లేయులు ఏ రోజైతే వాళ్ళు నిర్ణయించుకున్నారో ఒకే రిలీజియన్ ఉండాలి, ఒకే లాంగ్వేజ్ ఉండాలని, ఈరోజు మనకు తెలియకుండానే మనం వాళ్ళు అనుకున్నది మనం సక్సెస్ చేస్తున్నాం. మన ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉందంటే ఈరోజు మనం సెక్యులర్ అనే ముసుగును వేసుకుని మనం గట్టిగా నేను హిందువుని అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నాం. మేము సెక్యులర్, నువ్వు మీ దేవుడు మా దేవుడే, మీ దేవుడు మా దేవుడు, ఆ దేవుళ్ళు అందరూ ఒకటే అంటున్నాం. అదే మొక్క మిగతా రిలీజన్స్ ఎందుకు అనలేకపోతున్నారు? ఓన్లీ హిందువులు మాత్రమే దేవుళ్ళందరూ ఒకటే అంటారండి. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, హిందువులు ఒక్కరు మాత్రమే దేవుళ్ళందరూ ఒకటే అంటారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు అనట్లేదు? ఈరోజు ఆయన ఎవరో చెప్పినట్టు కేకుల కోసం మనం వేరే విధంగా వెళ్ళిపోతూ ఉంటాం. ట్రీ ఇంట్లో పెట్టేసుకుంటాం, స్టార్ పెట్టేసుకుంటాం, ఏదైనా చేసేస్తాం, అందరితోనే బాయి బాయి అంటాం మనం. కానీ వాళ్ళు మనకి అదే మాట అనడానికి వాళ్ళు అస్సలు ఇష్టపడరు. మన ప్రసాదం తినడానికి ఇష్టపడరు, మనతో కలవడానికి ఇష్టపడరు. అట్లాంటప్పుడు మనం తింటూ ఉంటాం. మనకి అదే సో దీన్ని మనం మన హిందూయిజం ఏంటి రిలీజన్ అనేది ప్రతి గుళ్ళు దగ్గర నుంచి మొదలవ్వాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ప్రతి గుళ్ళు దగ్గర నుంచి కూడా మన ధర్మం గురించి మనకి చెప్పాల్సిన పౌరోహిత్యులు వీళ్ళు కూడా అందరూ కూడా దీన్ని కంపల్సరీ ప్రభావితం చేసి వచ్చే వాళ్ళకి ఇది మన ధర్మం, ఇది మన గొప్పదనం అని ప్రతి వాళ్ళు చెప్పాలి. అట్లాగే ప్రతి గుళ్ళు దగ్గర నుంచి జరగాల్సిన పని. గుళ్ళులో ఎంతోసేపు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల డబ్బులు మిషన్లో చూస్తున్నారు ప్రతి గుడిని కూడా. గవర్నమెంట్ ఇది డబ్బుల మిషను, ఇందులోంచి మనకు డబ్బులు వస్తున్నాయి అనేది ఆలోచించకుండా ధర్మ ప్రచారానికి ఎంత వెచ్చిస్తున్నారో అన్నది ఈ రోజుకి ఎవరికి పెద్దగా తెలియదు. ఎందుకు ఏదో ఒక 2 గుళ్ళ నుంచి ధర్మ ప్రచారం కోసం ఇదిగో ఈ ఫండ్స్ ఇచ్చాం, ఇదిగో వీళ్ళ కోసం చేసామని చెప్తున్నారు, కానీ ప్రతి గుళ్ళోంచి ఎందుకు ధర్మ ప్రచారం జరగట్లా? అదెందుకు ఆలోచించట్లేదు? సో ప్రతి ఈ హిందువు కూడా ఈ హైందవ శంఖారావానికి 5వ తారీఖున కంపల్సరీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి గుళ్ళ నుంచి కూడా మన ధర్మ ప్రచారం అన్నది గట్టిగా జరగాలని కోరుకుంటున్నాను. నా పేరు భార్గవ మహర్షి.
సో మొత్తంగా చూసుకుంటే ఇది మనకి విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే హిందువులంతా కూడా మేల్కొని జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైందన్నటువంటిది విశ్వ హిందూ పరిషత్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ వీబీసీ ఆన్ టీవీ.